वेङ्कटात्मकाय वेङ्कटेशाय धर्मो विवर्धते युधिष्ठिरकीर्तनेन पापं प्रणश्यति वृकोदरकीर्तनेन शत्रुर्विनश्यति धनञ्जयकीर्तनेन माद्रीसुतौ कथयतां न भवन्ति रोगाः। ప్రతిదినము కూడా ధర్మరాజుని స్మరించుకుంటూ ఉంటే ధర్మరాజు యొక్క ధర్మనిష్టని శ్రద్ధగా వింటూ మహాత్ముడు అని కీర్తిస్తూ ఉంటే మనలో ధర్మం వృద్ధి అవుతుందిట. అలాగే పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేన, భీమసేనుల వారి అద్భుత చారిత్ర్యాలని మనం స్మరిస్తూ ఉంటే, భీమసేనుణ్ణి ఎప్పటికప్పుడు మనం గుర్తు తెచ్చుకుంటూ కీర్తిస్తూ ఉంటే పాపమంతా కూడా నశించిపోతూ ఉంటుందిట. అర్జునుణ్ణి కీర్తించినట్లయితే శత్రుర్ వినశ్యతి ధనంజయ కీర్తనేన, శత్రువులందరూ కూడా నశించిపోతారు, శత్రువు అనేవాడు మిగలకుండా పోతాడట. ఇక మాద్రీసుతౌ కథయతాం నభవంతి రోగాః, రోగబాధ పోవాలి అని అంటే అశ్విని దేవతల అనుగ్రహం చేత పుట్టినటువంటి మాద్రీసుతులైన నకుల సహదేవుల్నిద్దరినీ కూడా కీర్తిస్తూ ఉండాలట. ఇట్లా పంచపాండవుల్ని కీర్తించడం వల్ల ధర్మవృద్ధి, పాపనాశనము, శత్రు వినాశనము, రోగనాశనము అనేటటువంటివి కలుగుతాయి అని భారత సావిత్రి అనే గ్రంథంలో చిట్టచివర భారత అంతంలో విశేషంగా చెప్పబడి ఉన్నది. మన అదృష్టం శ్రీనివాసస్వామి మనందరికీ కూడా ఇచ్చినటువంటి అవకాశం. ప్రతినిత్యము కూడా వీళ్ళందరి గురించి మనం స్మరించుకుంటూ ఉన్నాం. వీళ్ళందరికీ సంబంధించినటువంటి విషయాల్ని చర్చిస్తూ ఉన్నాం. కావున మనందరి యందు ధర్మాభివృద్ధి జరగాలి, మనకి శత్రు వినాశనం కలగాలి, అలాగే మనకి ఏ విధమైనటువంటి పాపము కూడా అంటకూడదు, మనలో ఉండేటటువంటి అన్ని అనారోగ్యములు పోయి ఆరోగ్యవంతులం అవ్వాలి. ఆ విధంగా మనల్ని అనుగ్రహించమని శ్లోకంలో చెప్పినటువంటి విధంగా మన జీవనం ఉండేట్టుగా మనల్ని కరుణించమని కరుణాసముద్రుడైన శ్రీనివాసస్వామి వారిని ప్రార్థిస్తూ ఈనాటి పారాయణానికి మనం సత్సంకల్పం చేసుకుందాం. దేవదేవుని ఆశీస్సులని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం. శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా
सकलश्रेयोभिवृद्ध्यर्थम् धर्मार्थकाममोक्षाख्य चतुर्विधा पुरुषार्थसिद्ध्यर्थम् समस्तपापक्षयार्थम् श्रीपरमेश्वरप्रीत्यर्थम् श्रीमन्महाभारते वनपर्वणि यथाशक्ति त्रयस्त्रिंशाध्यायान्तर्गता श्लोकपारायणम् आचार्यमुखेन करिष्यामहे। श्रीकृष्णपरब्रह्मणे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। विदितश्चैव मे धर्मः सततं चरितश्च ते जानन्तस्त्वयि शंसन्ति सुहृदः कर्मचोदनाम्। భీమసేనుడు మోక్షో వా పరమం శ్రేయః ఏషరాజన్ సుఖార్థినాం ప్రాప్తిర్వా బుద్ధిమాస్థాయ సోపాయాం కురు నందన తద్వా శుక్రియతాం రాజన్ ప్రాప్తిర్వాప్యధిగమ్యతాం జీవితం హ్యాతురస్యేవ దుఃఖం అంతరవర్తినః అని మోక్షాన్ని సాధించడం ఒక పని, త్రివర్గాన్ని సాధించడం ఒక పని. సాధిస్తే వర్గత్రయాన్ని ధర్మ అర్థ కామాలని సాధించాలి. లేదు అనంటే మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. నిరతిశయమైన సుఖాన్ని పొందాలి అనుకున్నటువంటి వారు మోక్షాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఇక ఆ పైన ఏదీ కూడా కోరబడదు, దేంతోనూ అవసరం కూడా లేదు. ఇంకా రాజ్యపాలన, ప్రజా సంరక్షణ, శత్రు నాశన ఇత్యాది పనుల మీద దృష్టి ఉంటే, రాజ్య భోగ అనుభవం, ఉన్నతమైనటువంటి యజ్ఞయాగాది కర్మానుష్ఠానం, తజ్జన్య ఫలం ఏదైతే ఉన్నదో దానికోసం ప్రయత్నం చేయడం, ఐశ్వర్యాన్ని పొందడం, భూమిని మొత్తాన్ని కూడా పాలించడం, ఇటువంటి కోరికలు ఒకవేళ ఉన్నట్లయితే అప్పుడు ఇక వర్గత్రయాన్ని గురించి, ధర్మార్థకామాల గురించి ఆలోచించడం. ఇలా చేస్తే ఈ పనైనా చేయాలి, లేదు ఆ పనైనా చేయాలి. నువ్వు అరణ్యంలో కూర్చుని ఉన్నావు, ఇప్పుడు వనవాసం అంటూ ఉన్నావు, బాగుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? శత్రువుని నాశనం చేయడం కోసం అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నామా, లేక మనం మోక్షం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నామా? నీ అభిప్రాయం ఏమిటి? మోక్షం కోసం ప్రయత్నం చేస్తే అలాగే చేద్దాం. ఇక బ్రహ్మజ్ఞానము, తత్వ వివేచనము, వేదాంత వాక్య శ్రవణము, మహానుభావులతో కూర్చుని పరబ్రహ్మతత్వ అవగాహనము, వాటి విచారము చేస్తూ కూర్చుంటూ ఉందాం. ఏవం వేద అంటూ కూర్చుందాం. ఎవరు వింటారో, ఎవరు తెలుసుకుంటాడో వాడే మహాత్ముడవుతాడు. ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే. ఇలాంటి ఉపనిషద్వాక్యములన్నింటినీ కూడా విచారం చేసుకుంటూ కూర్చుందాం. చివరికి ఒకనాటికి మనకి పరబ్రహ్మతత్వావగాహనం అవుతుంది. ఆ పైన పరబ్రహ్మలో మనందరం కూడా ఐక్యమైపోవడం కోసమని, మోక్ష సామ్రాజ్యాన్ని పొందడం కోసమని తగినంత ప్రయత్నం చేద్దాం. లేదు, ఎలాగైనా సరే మళ్ళీ పృథివిని మనం పాలించవలసిందే, రాజ్యాన్ని మళ్ళీ పొందవలసిందే, శత్రునాశనం జరగవలసిందే, ఈ భూమినంతటినీ కూడా సుభిక్షం చేయవలసిందే అంటావా? ఇప్పటికిప్పుడు పద. ఎందుకు? ధర్మం నేను చెప్పింది గొప్పది, ఆ ధర్మాన్ని ఆశ్రయిద్దాం, శత్రువు మీద యుద్ధానికి వెళ్ళిపోదాం. ఈ రెండూ కాకుండా ఇక్కడే ఉందాము,
12 ఏళ్ళు వనవాసం చేద్దాము, ఆ పైన అజ్ఞాతవాసం చేద్దాము, ఆ తరువాత శత్రువుతో మాట్లాడదాము, ఏదో ఆలోచిద్దాము అనంటే అది ఎలా ఉంటుంది ఆ పరిస్థితి అన్నప్పుడు రోగం వచ్చి అది తగ్గక శరీరాన్ని నష్టపరుస్తూ ఉంటే, శుష్కింపజేస్తూ ఉంటే, ఆ సమయంలో ఆ రోగం వచ్చినటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడో మన జీవితం కూడా అలాగే అవుతుంది. కావున ఇక విచారం వద్దు, ఆలోచించుకో, సరైన నిర్ణయం తీసుకో అని 2 మార్గాల్ని చూపించి ఏదో ఒకదాన్ని నువ్వు చెప్పు, దాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోదాం, ఈ నాంచడం కాదు అన్నట్టుగా మాట్లాడాడు భీమసేనుల వారు. నిన్న చెప్పుకున్నాం మనం. ఈనాడు విదితశ్చైవ మే ధర్మ సతతం చరితశ్చతే అంటూ, అన్నగారు మీరు సర్వథా కూడా ధర్మాన్ని ఆచరిస్తూనే ఉంటారు అనేటటువంటి విషయం నాకు బాగా తెలుసు. అలాగే జానంతస్త్వై శంసంతి సుహృద కర్మచోదనాం, నీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నీకు వేదవాక్యం ద్వారా ఏదైతే చెప్పబడి ఉన్నదో పురుషార్థం సాధించడం అనేటటువంటిది, అటువంటి దాన్ని సాధించడం కోసం అని చెప్పి ఎప్పుడూ నీకు వాళ్ళు ఉద్బోధిస్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు. అంటే నీ స్నేహితులు కూడా నువ్వు ధర్మాన్ని ఆచరిస్తావని తెలిసినప్పటికీ నిన్ను పురుషార్థం కోసమని, ధర్మరాజా ధర్మ అర్థకామాల్ని నువ్వు పొందాలయ్యా అనే నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. మోక్షం కోసం నిన్ను ప్రేరేపించరు నీ స్నేహితులంతా. కావున ఇప్పుడు నేను మోక్షం కోసం ప్రయత్నం చేస్తాను అని చెప్పి నువ్వు అనడానికి లేదు. కావున తప్పక ధర్మార్థకామాల్ని పొందాలి అని చెప్పి నీ వాళ్ళందరూ కూడా నీకు ఉద్బోధిస్తూ ఉండడం చేత నువ్విప్పుడు తప్పక ఆ ధర్మార్థకామాల్ని పొందాలి అని అంటే నేను చెప్పినటువంటి విధానంలో యుద్ధాన్ని చేసి తీరవలసిందే అని. ఆ పైన దానం యజ్ఞా సతాం పూజ వేదధారణమార్జవం ఏష ధర్మ పరో రాజన్ బలవాన్ ప్రేత్యచేహ చ. ధర్మం అంటే ఏమిటో, ఉత్తమమైనటువంటి ధర్మం అంటే ఏమిటో ఇంకొకసారి ధర్మరాజుకు చెప్తూ ఉన్నాడు భీమసేనుడు. అన్నగారు నలుగురి మధ్యలో ప్రతిజ్ఞ చేశాను కాబట్టి ప్రతిజ్ఞాభంగం కాకూడదన్నటువంటి ఉద్దేశ్యంతో అరణ్యంలో కూర్చుని ఇక్కడ ఏమాత్రము కూడా శక్తియుక్తుల్ని ప్రదర్శించకుండా తప్పక నేను ఈ మాటను నిలబెట్టుకోవాలనే తాపత్రయంతో ధర్మలేశాన్ని పట్టుకుని అటు ఇటు ఊగుతూ ఇక్కడే కూర్చుని ఈ 12 సంవత్సరముల పాటు ఒక ముని ప్రవర్తించినట్లుగా ప్రవర్తించి వనవాసం చేసి ఆ పైన అజ్ఞాతవాసం కూడా పూర్తి చేసుకుని వెళ్ళి ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళని మళ్ళీ బ్రతిమాలుకుని ఏదో విధంగా రాజ్యపాలన చేద్దామని అనుకోవడం కంటే ఇప్పటికిప్పుడు రాజ్యాన్ని పొంది ఉత్కృష్టమైనటువంటి ధర్మమని ఏదైతే చెప్పబడిందో ఆ ధర్మాన్ని ఆచరించడం చాలా ఉత్తమమైనటువంటి పని. ఉత్తమమైనటువంటి ధర్మమని ఏది చెప్పబడింది అనంటే దానం యజ్ఞా సతాం పూజ, నిత్యము దానం చేయడము, అది చాలా గొప్పదైన ధర్మంగా చెప్పబడింది. రెండవది యజ్ఞా, ఎప్పుడూ కూడా యజ్ఞాచరణ చేయడం, ఏదో ఒక హోమమో యజ్ఞమో యాగమో తపస్సో ఇటువంటి వాటిని నిత్యము కూడా చేస్తూ ఉండడం పరమధర్మము అని చెప్పి చెప్పబడింది. అలాగే సతాం పూజ, ఇంటికి ఎవరైనా సరే అతిథులు వస్తూ ఉంటే, సత్పురుషులు వస్తూ ఉంటే అటువంటి వారందరినీ కూడా ఈసడించుకోకుండా, ఏమిట్రా బాబు ఈ సమయంలో వచ్చాడు మధ్యాహ్నం 2 గంటలకి మళ్ళీ ఇప్పుడు వండాలా అని అనుకోకుండా వచ్చినటువంటి వాడిని పిలిచి కూర్చోబెట్టి గౌరవం చేసి కొంచెం అన్నం పెట్టి సంతోషమైనటువంటి 4 క్షణాల్ని అతనితో గడిపి సంతోషకరమైన మాటలు అతనితో మాట్లాడి అతనికి ఆనందాన్ని కలగజేసి ఇంట్లోంచి పంపించడం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది చాలా ఉత్కృష్టమైన ధర్మంగా చెప్పబడింది. ఇంకా వేదధారణమార్జవం, నిత్యము కూడా
వేదవాక్యములను వింటూ ఉండడం, అర్హత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా వేదాధ్యయనం చేస్తూ ఉండడం, వేద సంబద్ధమైనటువంటి ధర్మాన్ని పరిపాలిస్తూ ఉండడం, వేద సంబద్ధమైనటువంటి కర్మల యందు ప్రవర్తిస్తూ ఉండడం, ఇది చాలా ఉత్తమమైనటువంటి ధర్మంగా కూడా చెప్పబడింది. ఆ పైన అత్యంత ముఖ్యమైనటువంటిది ఆర్జవం, అంటే రుజు ప్రవర్తన. ఎక్కడా కూడా కాపట్యం లేకుండా, అంటే కపట వేషము లేకుండా, ఎవరైనా సరే ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి ముందు ఎట్లా ఉంటున్నామో వెనకాల కూడా అట్లానే ఉండేట్టుగా, ఏ విషయంలో కూడా రెండు నాలుకల ధోరణి పెట్టుకోకుండా స్పష్టంగా ఉన్నదున్నట్లుగా ఇది ఇలా జరిగింది అని చెప్పి అందరితోటి కూడా, శత్రువుతోనైనా మిత్రుడితోనైనా ఒకే విధంగా ఎదురుగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నామో పరోక్షంలో కూడా అదే విధంగా ఉంటూ చక్కగా ఒక పనిని చేసుకుంటూ వెళ్ళడం అనేటటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో అది కూడా ఉత్కృష్టమైనటువంటి ధర్మంగా చెప్పబడింది. ఇదే ఇలా ఇవన్నీ కలిసి దాన యజ్ఞ సతాం పూజ, వేదధారణం, అలాగే రుజు ప్రవర్తన, ఇవన్నీ కలిపి ఏషధర్మ పరోరాజన్. హే మహానుభావ ధర్మరాజా, ఇది ఏ ధర్మము అని చెప్పబడింది. ఉత్కృష్టమైనటువంటి ధర్మంగా చెప్పబడింది, సామాన్యమైన ధర్మం కాదు. కావున ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి ధర్మము ఆచరించినట్లయితే అప్పుడు మనం ధర్మ మార్గంలో ఉన్నట్లుగా లెక్క. ఇంకొక విశేషం ఏంటంటే ఇది ఉత్కృష్టమైనటువంటి ధర్మం మాత్రమే కాదు, బలవాన్. ఈ అన్ని ధర్మాల్లోకెల్లా ప్రబలమైనటువంటి ధర్మం ఇది. నువ్వు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దానం చేయడానికే శక్తి లేదు. యజ్ఞాలు శాస్త్రోక్తంగా చేస్తూ ఉన్నప్పటికీ కూడా అన్ని యజ్ఞాలు చేయడానికి నీలాంటి వాడికి ఇప్పుడు అధికారం లేదు. రాజ్యం ఉంటే రాజుగా నువ్వు చేసేటటువంటి యజ్ఞాలకి ఇప్పుడు ఇక్కడ కూర్చుని వనవాసంలో చేసే యజ్ఞానికి చాలా తేడా ఉంటుంది. అన్ని యజ్ఞాల్లోనూ నువ్వు ప్రవర్తించలేవు. కావున యజ్ఞాన్ని కూడా నువ్వు పరిపూర్ణంగా ఆచరించేవాడివి కాగట్లా. ఇక సత్పురుషులను ఎవరినైనా గౌరవించాలి అనంటే ఎలా గౌరవిస్తాం? ఇంటికి వచ్చినటువంటి వాడికి మంచి పరుపు చూపించి కావలసినటువంటి సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి ఇలాంటివి చేయాలి. ఇప్పుడు ధర్మరాజు ఉన్న పరిస్థితుల్లో ఆయన ఒక బండరాయి మీద పడుకుంటున్నాడు, ఆయన కూడా వచ్చి ఆ పక్కన ఇంకో బండరాయి ఎత్తుక్కోండి పడుకోండి అని చెప్పాలి. ఈయన పన్నీటి స్నానం చేస్తూ ఉండేవాడు, ఇప్పుడు ఆ చివర చిన్న పాయ వెళ్తోంది, అక్కడికి వెళ్ళి మునిగొచ్చేసేయండి అని చెప్పాలి. ఈయన పట్టు పీతాంబరాలు ధరించేవాడు ఒకప్పుడు, ఇప్పుడు నారచీరలు కట్టుకున్నాడు, కావాలంటే మీకు కూడా ఇంకో 2 ఇస్తాను, ఒకటి పట్టుకెళ్ళండి ఒకటి కట్టుకోండి అని చెప్పాలి. ఏం జరుగుతుంది సదాం పూజ? అరణ్యవాసంలో ఏమున్నాయని అక్కడ సదుపాయాలు, భోగ్య వస్తువులే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో సదాం పూజ అనేటటువంటిది కూడా కుదరదు. ఇక వేదధారణం, ఆర్జవం అనేటువంటివి ఎక్కడైనా కుదిరేటటువంటివే. ఈ 3 కుదిరేట్టుగా లేవు. కానీ ఇది గొప్ప ధర్మం అని చెప్పబడింది. ఈ గొప్ప ధర్మాన్ని నువ్వు ఆచరించాలి అనంటే ఇక్కడ కూర్చుని 12 ఏళ్ళు వనవాసం చేస్తానంటే కుదరదు. వెళ్ళవలసిందే, యుద్ధం చేయవలసిందే, రాజ్యాన్ని పొందాల్సిందే, పొందిన తరువాత ఈ పనులన్నీ చేస్తూ రావలసిందే. ఉత్తమమైన ధర్మాచరణ చేసినటువంటి వాడు అవుతావు నువ్వు. కావున పురుషార్థ సాధన కోసం నువ్వు ప్రయత్నం చెయ్యాలి అని మరొక్క మారు నొక్కి వక్కాణించి ఆ పైన ఏషనార్థ విహీనేన శక్యో రాజన్ నిషేవితుం అఖిలాః పురుష వ్యాఘ్ర గుణాస్యుర్యద్యపీతరే ధర్మమూలం జగద్రాజన్ నాన్యద్ధర్మాత్ విశిష్యతే ధర్మశ్చార్థేన మహత శక్యో రాజన్ నిషేవితుం. మహానుభావ, ఇహలోకంలో ఉన్నంత వరకు సుఖంగా ఉండడానికి, పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా పుణ్యాన్ని అనుభవించడానికి, సుఖాన్ని అనుభవించడానికి యోగ్యమైనటువంటి ధర్మము ఇగో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ధర్మాలే. అవన్నీ కలిపి ఒక మహాధర్మం అవుతోంది, ప్రబల ధర్మం అవుతోంది. ఆ ధర్మాన్ని ఆచరించడమే. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదైతే ధర్మం ఉన్నదో ఈ ధర్మం ఏషః న అర్థవిహీనేన శక్యో రాజన్ నిషేవితుం.
డబ్బు లేనటువంటి వాడు ఈ ధర్మాన్ని నేను చెప్పినటువంటి దాన్ని ఆచరించడం అనేది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. నేను చెప్పే ధర్మం అంతా కూడా దానాలు, యజ్ఞాలు, అతిథి పూజలు, మహానుభావులకి పూజ చేసుకోవడం, ఇవన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి ధర్మాలు. డబ్బు పొందనంత వరకు ఈ పనులన్నీ కూడా చెయ్యలేము. కావున ఇక ఇతరములైనటువంటి గుణాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా, లోపం లేనటువంటి గుణాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా, ధనం అనేటటువంటిది లేకపోయినట్లయితే అతనికి ఏ విధమైనటువంటి ధర్మాచరణ కూడా సాధ్యం కాదు. అందువల్ల ధర్మాన్ని మనం పరిపూర్ణంగా చక్కగా యథాశాస్త్రం అనుష్ఠించాలి అనంటే దానికి డబ్బు అనేది కావాలి. నీ దగ్గర ఇప్పుడు డబ్బు లేదు. డబ్బు లేనటువంటి వాడివి నువ్వు ఈ ధర్మం ఎట్లా ఆచరిస్తావు? ఎట్లా నువ్వు లోకంలో ధర్మాత్ముడవి అని చెప్పి అనిపించుకుంటావు? పైగా ధర్మమూలం జగద్రాజన్, మహానుభావ నీకు తెలియంది కాదు ధర్మమూలం జగత్. అందరూ ధనమూలం జగత్ సర్వం అనుకుంటారు, కానీ ధర్మమూలం జగత్, ధర్మం అంతా కూడా చక్కగా ఆచరింపబడినట్లయితే అప్పుడు ఈ జగత్తంతా కూడా ప్రపంచం సుఖంగా ఉంటూ ఉంటుంది. అలాగే నాణ్యత్ ధర్మాత్ విశిష్యతే, ధర్మానికంటే కూడా గొప్పది అంటూ ఇంకోటి లేదు. ధర్మాన్ని మించినటువంటిది ఇంకొకటి ఉన్నది అని చెప్పడానికి కుదరదు. ధర్మమే అన్నిటికంటే గొప్పది. ఆ ధర్మాన్ని ఆచరించడం అనేటటువంటిది చాలా గొప్పదైనటువంటి పని. అందువల్ల ధర్మాచరణ చేస్తే, గొప్పదైన ధర్మాన్ని ఆచరించి మనం పని చేస్తే, ఆ గొప్ప ధర్మాన్ని ఆచరించడం వల్ల ఈ జగత్తంతా కూడా సుప్రతిష్ఠితం అవుతుంది, సుఖంగా ఉంటుంది. అదే ఆ గొప్ప ధర్మాన్ని మనం ఆచరించలేదు అని అనుకో, ఇక ఈ జగత్తంతా కూడా ధర్మ మూలకమైనటువంటిది ఎట్లా సుప్రతిష్టంగా ఉంటుంది? దీన్ని మనం ఏ విధంగా రక్షించాలి? ప్రపంచాన్ని రక్షించాలి అని అంటే ధర్మాచరణ చేయాలి. ఆ ధర్మాన్ని నువ్వు ఆచరించాల్సినటువంటి స్థితి వచ్చింది ఇప్పుడు. కావున ఆ ధర్మాన్ని నువ్వు తప్పక ఆచరించాలి అనంటే ధర్మశ్చార్థేన మహత శక్యో రాజన్నిషేవితుం, ఇలా ముడిపెడుతున్నాడు ఆయన. ధర్మం గొప్పది అన్నాడు. ఆ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే ప్రపంచమంతా కూడా క్షేమంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది అన్నాడు. ఈ ప్రపంచమంతా కూడా నిలబడి ఉండాలి అనంటే ధర్మాచరణ చేసి తీరవలసిందే అని చెప్పాడు. ఆ ధర్మాన్ని ఆచరించకపోయినట్లయితే ఈ ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండదు అని చెప్పి ప్రతిపాదించాడు. ఆ పైన గొప్పదైనటువంటి ధనం లేకపోతే ఈ ధర్మం ఎలా చేయబడుతుంది? ఈ ధర్మం అంతా కూడా ఆ డబ్బుతో ముడిపడి ఉన్నది కదా, అంటే డబ్బు కావాలి కదా. ఆ డబ్బును సంపాదించాలి అంటే నువ్వు ఇప్పటికిప్పుడు బయలుదేరి యుద్ధం చేయాలి. అక్కడికి తీసుకొచ్చాడు భీమసేనుడు. ఆయన ఎంత తాత్వికంగా మాట్లాడతాడో, ఎంత గంభీరంగా మాట్లాడతాడో మనం ఈ వాక్యాల బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకే భీమసేనుడిని పండితుడు అని చెప్పారు. చక్కగా ఒక్కొక్కడి పేర్చుకుంటూ వస్తున్నాడు అన్నగారి దగ్గర. ఈ సందర్భంలో ధర్మానికి స్వరూపం ఏమిటో చెప్పి, ధర్మతత్వం చెప్పి, తర్వాత అర్థతత్వం చెప్పి, కామతత్వం చెప్పి, కామలక్షణం చెప్పి, ఏది ఏది దేని దేనికి సంబంధమో చెప్పి, దేని ద్వారా ఏది పుడుతుందో చెప్పి, ఆ పైన గొప్ప ధర్మం అని దేన్నంటారు అని చెప్పి చెప్తూ, ఆ గొప్ప ధర్మాన్ని ఆచరించాలి అని అంటే డబ్బు కావాలి కాబట్టి, ఆ డబ్బు కావాలి, ఆ డబ్బు ద్వారా నువ్వు ధర్మాన్ని ఆచరించాలి, ఆ ధర్మం వల్ల లోకం సుభిక్షంగా ఉండాలి. అటువంటి సుభిక్షమైన స్థితి లోకానికి కలగాలి అని అంటే ఇప్పుడు నువ్వు ధర్మాన్ని ఆచరించాలి. కాబట్టి ఆ ధర్మాన్ని ఆచరించాలి అని అంటే నువ్వు బయలుదేరి యుద్ధం చేయాలి అని చెప్పి చక్కగా చెప్పి, ఆ పైన నచార్థో భైక్ష్యచర్యేణ నాపి క్లైబ్యేన కర్హిచితే వేత్తుం శక్య సదా రాజన్ కేవలం ధర్మబుద్ధిన అంటున్నాడు. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడాడు భీమసేనుల వారు.
ధర్మరాజు ఏమంటాడంటే, నిజమేనాయన భీమసేన, నువ్వు చెప్పినటువంటి వాక్యాలన్నీ కూడా అక్షర సత్యములు. డబ్బు కావాలి, డబ్బుతోనే ధర్మాచరణ చేయాలి, నేను కూడా ధర్మాచరణ చేసి తీరవలసిందే. ఏదో వనంలో ఉన్నాను కదా అని చెప్పి నువ్వు ఏదైతే ఉత్తమమైన ధర్మం అని చెప్పావో, శాస్త్రకారుల చేత చెప్పబడినటువంటిది ధర్మశాస్త్రములు ఎందుకు చెప్పబడినటువంటి ధర్మాన్ని, ఆ ధర్మాన్ని నేను వదిలిపెట్టను, ఆ ధర్మాన్ని నేను ఆచరిస్తాను. అయితే నువ్వు అన్నట్టుగా డబ్బు లేకపోతే ధర్మాచరణ చేయడం కుదరదు కాబట్టి నేను భిక్షాచరణ చేస్తానయ్యా, మీరు కూడా రండి వెనకాల, ఏదో విధంగా డబ్బు సంపాదిద్దాం, ఆ డబ్బుతో ఈ పనులన్నీ చేసుకొద్దాం అని అంటాడేమో అని చెప్పి, లేక మనం కష్టపడదాం భీమసేన, రేపటి నుంచి మనం డబ్బును సంపాదించే పనిలోనే ఉందాం అని అంటాడేమోనని, ఇది కాదు డబ్బు సంపాదించే విధానం అని చెప్తూ అన్నగారికి నా అర్థ భైక్షాచర్యేణ, భిక్షమెత్తుకుంటూ డబ్బును సంపాదిస్తారంటే కుదరదన్నయ్య, అలా రాదు డబ్బు. ఇక రెండవది నాపి క్లైబ్యేన కరిహిచిత్, అన్నగారు మనం శారీరక శ్రమ చేసి కట్టెలు కొట్టి అరణ్యంలో ఉన్న చెట్లన్నీ కొట్టేసుకుని వీడిని తీసుకెళ్ళి ఎక్కడో అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చి దాంతో యజ్ఞం చేసేద్దాం, అలా శారీరక శ్రమతోటి డబ్బుని మనం సాధిద్దాము అనంటే అది కూడా అయ్యేటటువంటి పని కాదు. ఎవరికి? మల్లాంటి క్షత్రియులకి. అలాగే కేవలం ధర్మబుద్ధిన, నేను ఇక్కడే కూర్చుని ఉంటాను, ధర్మబుద్ధిగా ఆలోచిస్తూ ఉంటాను, ఎక్కడికి రాను, ఏదో విధంగా నాకు డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో నేను పనిచేస్తాను. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఇంట్లో కూర్చుని ఏ ప్రయత్నం చేయకుండా నేను ధర్మాత్ముణ్ణి, దేవుడి మీద నాకు బాగా భక్తి ఉంది, రోజు అష్టోత్తరం సహస్రం అన్నీ చేస్తూ ఉంటాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ లక్ష్మీదేవి స్తోత్రం చదివేస్తూ ఉంటాను, నాకు డబ్బు వచ్చేస్తుంది, డబ్బు వచ్చేయాలి అనుకుంటూ ఉంటారు. అలా కూడా కేవలం మనం ఏ పని చేయకుండా ఉత్తి పుణ్యానికి ఎక్కడి నుంచో మూటలు వచ్చి పడిపోవాలి అని అంటే అది జరిగే పని కాదు. అలా కూడా డబ్బు అనేటువంటిది రాదు. డబ్బుకంటూ సాధించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాల్ని అనుసరించాలి, వాటి ద్వారానే డబ్బును సంపాదించుకోవాలి. అందువల్ల కేవలం ధర్మబుద్ధిన, నేను ధర్మబుద్ధితోనే ఆలోచిస్తూ ఉంటాను, ఏదో విధంగా నాకు డబ్బు వస్తుంది అనుకుంటే కూడా కుదరదు. వేత్తుం శక్య సదా రాజన్ నా వేత్తుం శక్య, అలా డబ్బుని సంపాదించడం అనేటటువంటిది ఎప్పుడూ కూడా ధర్మబుద్ధితో ధన సంపాదన అనేది కూడా కుదరదు అన్నగారు అని చెప్పి, ప్రతిసిద్ధాహి తేజాచ్న యజా సిద్ధ్యతి వై ద్విజ తేజసైవ అర్థలిప్సాయాం యత స్వపురుషర్షభ. మహానుభావ, ఇక ఏదో విధంగా నేను నలుగురిని అడుగుతాను, బోళంతమంది మిత్రులు ఉన్నారు కాబట్టి ఇతర రాజ్యాల్లో ఎవరికైనా చెప్పి, నాయన ధర్మరాజులా యాగం చేద్దాం అనుకుంటున్నారు, దానికి కావలసిన ఏర్పాట్లకి మిమ్మల్ని పంపించమన్నారు అని చెప్పి ఎవరినో పంపిస్తే వాళ్ళు డబ్బు పంపిస్తారు. అలా ఏదైనా అవుతుందనుకుంటున్నావేమో, లేక నువ్వు ఎక్కడో దగ్గర యాచన చేసి భిక్షాటన చేసి డబ్బు సంపాదించావనుకుంటున్నావేమో, మనకి అది కూడా కుదరదు. చివరికి ఆ ఆప్షన్ కూడా మనకి లేదు. ఎందుకనంటే సుక్షత్రియుడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా ఒకరి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అని చెప్పి చేయి పట్టకూడదు. అది అతనికి నిషేధించబడినటువంటి ధర్మం. అతను ఎప్పుడూ కూడా ఒకరిని అడుక్కోకూడదు, చాలా పొరపాటు అలా అడిగితే. అందువల్ల ప్రతిషిద్ధాహి తేయాచన, నువ్వు అడగడానికి కూడా నీకు అది నిషేధమైనటువంటిది, నువ్వు ఆ పని చేయకూడదు. అలాగే తేజసైవార్థలిప్సాయాం యతస్వ పురుషర్షభ, అందువల్ల తేజసైవ పరాక్రమంతో మాత్రమే, అంటే ఇప్పటికిప్పుడు యుద్ధానికి బయలుదేరి వెళ్ళి ఆ దుర్యోధనాదులందరినీ కూడా నిర్జించి మళ్ళీ మన రాజ్యాన్ని మనం పొంది తీరాలి. అలాగే నీకు డబ్బు వచ్చే మార్గం ఉంది తప్ప వేరొక విధంగా నువ్వు డబ్బును సంపాదించలేవు. కావున బయలుదేరి వెళ్దాం, యుద్ధం చేద్దాం, తెచ్చేసుకుందాం మన రాజ్యాన్ని. మనం అక్కడ
కావలసినంత ఐశ్వర్యం మనకున్నది, దాంతో ఇతపూర్వం చెప్పిన పరమధర్మాలన్నింటినీ ఆచరిస్తూ వద్దాం అని చెప్పి ఆ పైన భైక్షజర్యాన విహిత నచ విక్షూద్ర జీవిక క్షత్రియస్య విశేషేణ ధర్మస్తు బలమౌరసాం. చివరి మాట ఈ మాటల పరంపరలో అంటూ ఉన్నాడు అన్నగారు. అందువల్ల మనకి భిక్షమెత్తుకుని బ్రతకడమో, లేక భిక్షమెత్తుకుని ధర్మాన్ని ఆచరించడమో, లేక భిక్షాచరణ అనేటటువంటి దాన్ని ఆశ్రయించి ఏదో ఒక విధమైనటువంటి కోరికని తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేయడమో, ఇదంతా కూడా నిషేధమే. మనకది పనికిరాదు. అందువల్ల ఆ కోణంకి అంటే ఏదో విధంగా జీవించేద్దాం, ధర్మాన్ని ఆచరించేద్దాం అనే ఆలోచన చేయవద్దు. ఎందుకనంటే ఆ భిక్షాచరణ అనేటటువంటిది కొంతమందికి మాత్రమే చెప్పబడినటువంటి ధర్మం. 4 వర్ణాలు ఉంటే, 4 ఆశ్రమాలు ఉంటే వాటిల్లో కొంతమందికి మాత్రమే భిక్షాచరణ చెప్పబడింది. అటువంటి భిక్షాచరణని నువ్వు చేస్తానంటే కుదరదు. నీలాంటి మూర్ధాభిషిక్తుడైనటువంటి క్షత్రియుడు అటువైపు పోకూడదు. అలాగే ఆ పైన వైశ్యవృత్తిగా మనం ఏదన్నా చేద్దామనుకుంటే, లేక తక్కినటువంటి వాళ్ళు వాళ్ళ జీవనాన్ని ఎలా గడుపుకుంటున్నారో ఆ విధంగా మనం గడుపుకుందాం అనుకున్నా అవి కూడా మనకి నిషేధాలే. మనకి చెప్పబడింది ఏమిటి అనంటే ఒక్కటి క్షత్రియుడికి చెప్పబడింది, క్షత్రియస్య విశేషేణ ధర్మస్తు బలమౌరసాం. సుక్షత్రియుడికి ధర్మం ఏమిటయ్యా అంటే తనకి ఏ బలమైతే ఉందో, ఏ పరాక్రమం అయితే ఉందో, ఏ ఉత్సాహమైతే ఉందో ఆ ఉత్సాహాన్ని, బలాన్ని, పరాక్రమాన్ని నమ్ముకుని వాటి ద్వారా సాధించుకున్నటువంటిదే ధర్మయుక్తమైనటువంటిది. కావున భిక్షాచరణ వద్దు, లేక ఇంకో మార్గం వద్దు. పరాక్రమంతో నీకు ఏది లభిస్తుందో అదే నీది, అలాగే నువ్వు సాధించుకోగలవు. కావున పరాక్రమంతో యుద్ధానికి వెళ్ళి ఇప్పటికిప్పుడు వాళ్ళని ఓడగొట్టి రాజ్యాన్ని పొంది పరమధర్మాన్ని ఆశ్రయిద్దాం, ఆచరిద్దాం, ప్రపంచాన్ని సుఖమయం చేద్దాం అంటూ భీమసేనుల వారు అన్నగారితో చెప్తూ ఆ పైన కొన్ని విశేషాలు. మరి యుద్ధం చేయమంటున్నాడు, యుద్ధం చేయమన్నప్పుడు మేము ఎలా ఉంటాం, మా పరిస్థితి ఏమిటి, మా స్థాయి ఏమిటి అని చెప్పుకోవాలి. కాబట్టి తను అర్జునుడు ఏ విధంగా అన్నగారికి సహకారంగా ఉంటారో వాళ్ళిద్దరినీ పెట్టుకుని ఈయన యుద్ధంలో ఏ విధంగా శత్రువుల్ని జయించవచ్చో ఆ విశేషాలని ధర్మరాజుకి వినిపిస్తూ ఉన్నాడు. రేపటి కథాశ్రవణంలో మనం చక్కగా విందాం. ఈనాటి ఈ శ్లోకములన్నింటినీ చక్కగా పారాయణ చేసుకుని దేవదేవుని ఆశీస్సులను పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా ధర్మ సంబంధమైనటువంటి విశేషాలని మనం చక్కగా తెలుసుకున్నాం. అసలు ధర్మం చేయడం వలన కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అని ఒకసారి మనం ఆలోచిస్తే శాస్త్రంలో ఏం చెబుతోంది అని అంటే శృతిస్మృత్యుదితం కర్మ అనుతిష్టం హి మానవ. శృతిస్మృత్యుదితం కర్మ, శృతి అంటే వేదం, స్మృతి అనంటే వేటిని తీసుకోవాలి అనంటే అదే శాస్త్రం చెబుతోంది ధర్మశాస్త్రం తు వై స్మృతి అని వాక్యం. ధర్మశాస్త్రాన్ని మీరు స్మృతి శబ్దంతో గ్రహించండి. ధర్మశాస్త్రాన్ని స్మృతి శబ్దంతో గ్రహించాలి అనంటే ధర్మశాస్త్రం ఏమి అనంటే మహాభారతం కూడా ఒక ధర్మశాస్త్రముగా మనం పరిగణించబడుతోంది. కాబట్టి ఇందులో చెప్పబడినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అంటే వేదంలో చెప్పబడేటటువంటి ధర్మాలు, అలాగే స్మృతిలో చెప్పబడినటువంటి ధర్మాలు. ఉదాహరణకు మనం మహాభారతం తీసుకున్నాం. ఇందులో చెప్పబడేటటువంటి ధర్మాలను ఎవరైతే నిత్యము కూడా అనుతిష్టం హి మానవ, ప్రతినిత్యము కూడా తెలుసుకున్నటువంటి ధర్మాలను నిత్యాచరణగా పెట్టుకుంటూ కర్మను ఆచరిస్తూ ఉంటారో వాడు ఇహకీర్తిం అవాప్నోతి. ఇహలోకం అంటే ఇప్పుడు బ్రతుకుతూ ఉన్నటువంటి లోకం ఏదైతే ఉందో అంతవరకు కూడా వాడు ఈ లోకంలో చక్కగా కీర్తిని పొందుతాడు. ఆ తదుపరి మరణానంతరము కూడా వాడు ఉత్తమమైనటువంటి సుఖాన్ని పొందుతాడు. అందువలన మీరందరూ కూడా ధర్మాచరణ చెయ్యండి, ధర్మం ఆచరించడం వలన కలిగేటటువంటి ప్రయోజనం ఇది అని ఇంత విశేషమైనటువంటి
విశేషాలను దీని యందు చెప్పబడి ఉన్నాయి. అంటే ధర్మము యందు చెప్పబడి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ధర్మానుయాయులమే అయ్యి ఉండాలి అని చెబుతూ ఉన్నారు. అంతటి విశేషమైనటువంటి శ్లోకాలను మనం ఇక పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. విదితశ్చైవ ధర్మః విదితశ్చైవ ధర్మః సతతం చరితశ్చ తే సతతం చరితశ్చ తే జానంతస్త్వయి శంసంతి జ్ఞానంతస్త్వయి సంయంతి సుహృదః కర్మ చోదనా సుహృదః కర్మ చోదనా దానం యజ్ఞాః సతాం పూజా దానం యజ్ఞాః సతాం పూజా వేదధారణమార్జవం వేదధారణమార్జవం ఏష ధర్మః పరో రాజన్ ఏష ధర్మః పరో రాజన్ బలవాన్ ప్రేత్యచేహ చ బలవాన్ ప్రేత్యచేహ చ ఏషనార్థవిహీనేన ఏషనార్థవిహీనేన శక్యో రాజన్నిషేవితుం శక్యో రాజన్ విషేవితుం అఖిలాః పురుషౌ వ్యాఘ్రా అఖిలా పురుష వ్యాఘ్ర గుణాస్యుర్యద్యపీతరే గుణాసుర్యద్యవీపదే ధర్మమూలం జగద్రాజన్ ధర్మమూలం జగద్రాజన్ నాణ్యద్ధర్మాద్విశిష్యతే నాణ్యధర్మాద్విశిష్యతే ధర్మశ్చార్థేన మహతా ధర్మశ్చార్థేన మహతా శక్యో రాజన్నిషేవితుం శక్యో రాజన్ విషేవితుం నచార్థో భైక్షచర్యేణ చార్తో భైక్షచర్యేణ నాపి క్లైబ్యేన కర్హిచిత్ నాభిక్లైక్యేన కర్హిచిత్ వేత్తుం శక్యః సదా రాజన్ వేతుం శక్తః సదా రాజన్ కేవలం ధర్మబుద్ధినా కేవలం ధర్మబుద్ధినా ప్రతిషిద్ధాహితే యాచ్నా ప్రతిషిద్ధాయితే యాచ్నా యయా సిద్ధ్యతి వై ద్విజః యయా సిద్ధ్యతి వైద్యుజా తేజసైవార్థలిప్సాయాం తేజసైవాగలయుక్సాయా యతస్వపురుషర్షభ యతస్వ పురుషవృషభా భైక్షచర్యాన విహితా వైక్షచర్యాన విహితా న చ విక్షూద్రజీవికా న చ విశూద్రవిజితా క్షత్రియస్య విశేషేణ క్షత్రియస్య విశేషేణ ధర్మస్తు బలమౌరసం ధర్మస్తు బలమోరసం. ఓం నమో వెంకటేశాయ. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రైవేట్ కళాకారులతో కలిసి గోవిందనామ సంకీర్తనం చేసుకుందాం. స్వామివారి నామ సంకీర్తన తత్పరులమవుదాం. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ
కాంచనలోల గోవింద గోవర్ధనోద్ధర గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద పరిపాలక గోవింద జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద రాగి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీ వత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద రాజ్య గదాధర గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర్ధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారిధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద కసులువాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివ కేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపనివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
దోషరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద అక్షావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద 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 గోకుల నందన గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుని భగవదర్పణ చేసుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh